హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రిపరేషన్ చూడండి. పొయ్యి పెట్టింది మా అమ్మమ్మ. ఇదిగోండి ఇక్కడ చూసి ఎంకరేజ్ ಮಾಡಲ್ಲ. చూసుకున్నట్టయితే మొత్తం ప్రిపేర్ అవుతుంది. చికెన్ వేసిర్రు, మసాలా మొత్తం వేసిర్రు. ఈయన మా మామ, మా మిస్సెస్ మొత్తం మసాలా ప్రిపేర్ చేస్తారు అనమాట. ఇక పిల్ల తొట్టి గ్యాంగ్ని మొత్తం టీవీ పెట్టి లోపల కూర్చోబెట్టారు. స్నేక్స్ చూస్తారు. వాళ్ళకి ಹೋಗ್తామో వాళ్ళకి ఆడుకొని మా అమ్మ గిట్ట వస్తుంది. ఇప్పుడు చూడండి, మిక్స్ చేసి వీడియోని చూడండి. మసాలా ప్రిపరేషన్ అది కూడా చూడండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న R15 ఇట్లా లోపల ఉంటుంది. ఇప్పటికే కప్పేసి పెట్టేస్తాం R15 బండికి. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. హర్ష హాయ్ మన్, హాయ్ సే హాయ్ హర్ష. ఓకే చూడండి, మా మామ A to Z అన్ని పనులు చేస్తాడు. కుకింగ్, డ్రైవింగ్ అన్నీ ఇంట్లో గిట్ట మంచిగా రెడీ చేసుకుంటాడు. ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అది తింటాడు వండుకొని. ఇవ్వండి లెజెండ్. మిక్స్ చేస్తాడు చూడండి చికెన్. ఏమేం పదార్థాలు వేసుకున్నారు మామ? ఏమేమి వేసారు దీంట్లో చెప్పండి ఒకసారి ఆడియన్స్కి. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో ఏమేమి వేసుకున్నారంటే కొత్తిమీర, పుదీనా, మళ్ళీ మిరపకాయలు, పెరుగు, నూనె, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్. ఇదిగోండి నిమ్మకాయలు కోసి నిమ్మకాయలు వండుతారు పులుపు కోసం. చూడండి, అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దమ్కి పెట్టుకోవాలి కదా. అన్నీ మిక్స్ చేసి పెట్టేసి పొలి మీద దమ్ కోసం పెట్టుకోవాలి. 4 నుంచి 5 నిమ్మకాయలు కోసుకుర్రు. ఒక 5-6 మిరపకాయలు వేసిర్రు. మంచిగానే టేస్ట్కి సరిపడంత, మసాలాకి సరిపడంత మిరపకాయలు వేసి మిక్స్ చేస్తారు మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ನೋಡ್ಕೋರಿ ರೈಸ್ ರೆಡಿ ಆಗ್ಯದ. ప్రిపరేషన్ ನೋಡ್ರಿ. మషర్బీ ఎక్కడుంది? ఎక్కడుంది మషర్బీ? ಕಟ್ಟಿಗೆ ಹಚ್ಕೊಂಡು ಕೊಡ್ತೀನಿ. ತೆಗಿ ಕಟ್ಟಿಗೆ ತೆಗಿಯೋ. ತಮ್ಮ ಬಜಿಗೋ చూడండి ఫ్రెండ్స్, అన్నం చికెన్ మసాలా మిక్సింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. ಮಾಮ ಹಿಡಿತಾನೆ ನಿಂಗೆ ಬರೋ ಬಾಜಿ. ಮಷರ್ಬಿ ವಾಲಿಬಾಲ್ ಇಟ್ಕೊಂಬಲ್ದೆ ಕುಂತಿದೆ ಮನಿ. ಹಣ್ಣಗೆ ಹಾಕಿವ ಮ್ಯಾಲ್ ಚಿಡಿಸಿ. ಗಂಜಿನೇ ಬೇಕಂತ ಮಾಮ ಹಾಕು. ಮಾಮ ಹೆಂಚ ಅದು ಹಿಡ್ದು ಜಾನ್ ಹಾಕ್ತಾನೆ ನೋಡಿಲ್ದಾರ. ಮತ್ತೆ ಪರತ್ ಹಿಡ್ದು ಹಣ್ಣಗೆ ಹಾಕಿ ಯಾವ ಮೈ ಸುಟ್ಟಿ ಆಯ್ತು.
ಕರ್ನಾಟಕದವ್ರು ನೋಡಿದ್ರಲ್ಲ ಬಿದ್ದು ಬಿದ್ದಿನಾಗ್ತಾರೆ ನಿಮ್ಗೆ ಕಿರಿಕಿರಿ. ಮತ್ ಹಂಗೆ ಅದಕ್ಕೆ ಕಾಲ ಮೇಲೆ ಹಾಕಿದ್ರೆ ಏನು ಮಾಡೋದು. ఇర్లి వలి ఇర్లి చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా 50% బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ಹಾಕ್ಲತ್ತಾವಲ್ಲ ಅದಕ್ಕೆ ಯಾವ್ದು ನೋಡಿ ಮಾವ, ಇದು ಕಲರ್ ಅದ ಹಿಂಗದಲ್ಲ ಕಲರ್. ఫైనల్గా బిర్యానీ కలర్ మిక్స్ చేసేసాం. కలర్ హంగదేనో ఎಣ್ಣೆ. ఇప్పుడు మన బిర్యానీని కలర్ఫుల్గా చేస్తున్నారు మా మామయ్య. ಊರಿಗೆ ಬಂದಾಗ 2 ದಿನ ಜರ ಕೊತ್ತಂಬರಿ ಪುದೀನ ಕಲೋದು ನೋಡಿ ಇಕ್ಕಿಂದ ಹಾಕೊಂಡ ಬೇಕಿಲ್ಲ కొద్దిగా టేస్ట్కు అంటే కొద్దిగా కలర్ మంచి కనిపించే గీ వేస్తున్నారు. నెయ్యి తెలుగులో నెయ్యి అంటారు అనమాట, హిందీలో గీ అంటారు, మా కన్నడ లాంగ్వేజ్లో అయితే తుప్ప అంటారు. సూపర్ అది మస్తు. బుడికింది ನೋಡ್ತಾ ಮತ್ತೆ ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ చేసావా మావయ్య? తిను వద్దావా? తొక్క మమ్మీ నోట్ టేస్ట్ ఏంటి కదా. ఫైనల్లీ మన బిర్యానీ పీస్ చెక్ చేస్తున్నాం. ಮಸಾಲ ಕಲ್ಲೋರು ಹಂಗದ ಬಿರಿಯಾನಿ ಡಕ್ಕನ್ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತವ. ಹಂಗಿದ್ರು ಇಲ್ಲಿದೆ ಸೀದಾ. చలో ఫైనల్లీ బిర్యానీ పార్సల్ ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. చూడండి ఎంతమంది కూర్చోరు పార్సల్ చేయనీకే. చిన్న చితక అందరు ప్రతి ఒక్కరు కూర్చొని ఇదిగోండి. మా చిన్నోడు చూడండి ఎంత ఆతృతో కూర్చోండో పట్టుకొని. ఎన్ని పార్సల్ అయినాయో తెలుసా? ఇక్కడ చూడండి ఎన్ని పార్సల్ అయినాయో. ఇన్ని పార్సల్స్ అందరికీ పంచేస్తామన్నమాట. మీరు అందరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో ఇంకా ఎక్కువ మంది కడుపు నిండేలాగా మనం బిర్యానీ పార్సల్ చేద్దాం. అంటే వాళ్ళ కడుపు నింపుదాం. ఎందుకంటే ఇంకా అక్కడ ఫిల్ చేస్తారు. సరేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ చాలా కావాలి. ఓకే గాయ్స్, ఫైనల్గా పార్సల్ కంప్లీట్ చేసాం. మన కౌంటింగ్ లెక్క ప్రకారం మోర్ దెన్ 50 ఉన్నాయి. దాని తర్వాత మిగిలిన అన్నం అందరం టేస్ట్ చేస్తున్నాం. చూడండి ఇదిగోండి ఫ్యామిలీ మొత్తం. ఇదిగో మన దీపక్, మా మమ్మీ, మా భార్య, మా పిల్లలు, మా అమ్మమ్మ, మా మావయ్య. అదిగో బనానా తీసుకొని వెళ్తాడు. ఇగో వీడు ఇంకొకడు మా చిన్నమ్మ కొడుకు, నేను. ఇగో నా ప్లేటే పెద్దగా ఉంది, నా ప్లేట్లోనే పీసులు ఎక్కువ ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, అందరం భోంచేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సూపర్.